హలో అండి, నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. అనగా రణర్నావుడని ఒక రాజు ఉండేవాడు. ఆయన బహు దుర్మార్గుడు, పైగా ప్రథమ కోపి. ఎవరి మీదనైనా ఆయనకు దయ తప్పిందంటే మారు మాట లేకుండా మరణశిక్ష విధించేసేవాడు. ఈ విధముగా నిరపరాధులు ఎంతమందో ఆయన చేతిలో చనిపోతూ వచ్చారు. రణర్నావుని ఆస్థానంలో సమయజ్ఞుడనే జ్యోతిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. రాజు ఏ పని చేయబోయినా ముందు సమయజ్ఞంతో సంప్రదించేవాడు. అందుచేత రాజు ప్రశ్నలకు ఆయన సరి అయిన సమాధానం చెప్పవలసి ఉండేది. ఎన్నడైనా ప్రశ్న తప్పిపోయిందంటే దయాదాక్షిణ్యం లేకుండా తనకు కూడా రాజు మరణశిక్ష విధిస్తాడన్న సంగతి సమయజ్ఞుడికి తెలుసు. ఒకప్పుడు రణర్నావుడు పొరుగురాజైన సోరసేనుని మీదకి దండెత్తి తలిచి, ఏమయ్యా సమయజ్ఞ, నేను ఒక పని తలపెట్టాను, అది జయమవుతుందా కాదా అని ప్రశ్న అడిగాడు. అందుకు సమయజ్ఞుడు రెండవ తలంపు లేకుండా ఏలిన వారికి ఎప్పుడూ జయమే అనేశాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా సమయజ్ఞుడు చెప్పిన ప్రశ్న తప్పిపోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అతను చెప్పిన మాటలను పట్టి తన పథకం నెరవేరుతుందని రణర్నావుడు ధైర్యం చెందాడు. ఈ ధైర్యముతో ఆయన సూరసేనుణ్ణి తన దర్బారుకు రప్పించి మంచిగా మాటలు చెప్పసాగాడు. ఇలా నమ్మించి సూరసేనుణ్ణి చెరపెడదామని కుట్ర పన్నే ఉన్నాడు రణర్నావుడు. అయితే ఇటువంటి కుట్రలు ఎన్నైనా ఇట్టే కనిపెట్టి వేయగల సూక్ష్మగ్రహి సూరసేని మహారాజుకి మంత్రిగా ఉంటున్నాడు. అతని పేరు దూరదర్శి. రణర్నావుని దుర్మార్గాన్ని గురించి ఏనాడో తెలుసు దూరదర్శికి. అటువంటప్పుడు తన యజమానుడైన సూరసేనుణ్ణి ఆ రణర్నావుడు ప్రేమ నటిస్తూ పిలిచినంత మాత్రాన పొంగిపోతాడా, ఎందుకోసం ఇలా రమ్మంటున్నాడా అని దూరం యోచించి ఇందులో గల లోగుట్టు తెలుసుకొని దూరదర్శి తగిన బందోబస్తులోనే ఉండనే ఉన్నాడు. అక్కడ రణర్నావుడు సూరసేనునితో తీయగా మాట్లాడుతూ అతడు ఏమరపాటుగా ఉండగా తన పరివారానికి కనుసైగ చేశాడు. వాళ్ళు వెనకాలే వచ్చి సూరసేనుణ్ణి బంధించి వేశారు. కానీ మరుక్షణంలోని తలవని తలంపుగా దూరదర్శి తన సైనిక బలంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ సైనికులు రణర్నావుడిని అతని పరివారాన్ని కలిపి చుట్టుముట్టారు. దూరదర్శి సైగ చేయక తక్షణమే వారు రణర్నావుని చేతులకు బేడీలు తగిలించారు. అతని కళ్ళ ఎదటే తమ ప్రభువైన సూరసేనుని విడిపించారు. చేసేది లేక రణర్నావుడు కడివెడి నీళ్లగా ఏడ్చుకున్నాడు. కాళ్ళవేళ పడి దూరదర్శిని బ్రతిమిలాడగా అతడు దయతలచి మరెన్నడూ ఇటువంటి దుష్టచేష్టాలు చేయకుండా తగినటువంటి కఠిన షరతులు పెట్టి బుద్ధి చెప్పి మరీ వదిలాడు. ప్రశ్న తప్పిపోయినందుకు, ఈ విధముగా తనకు తీరని పరాభవం జరిగినందుకు రాజు ఉగ్రుడై సమయజ్ఞుడి భరతం పట్టాలని నిశ్చయించుకున్నాడు. రాత్రికి రాత్రే జ్యోతిష్యుని రమ్మని కబురు పంపించాడు. పరిచారికులు పోయి సమయజ్ఞుణ్ణి పిలవగానే అతడు జరగబోయేదంతా చిటికలో గ్రహించేశాడు. అబ్బాయిలు, మన ప్రభువులు వారు వెళ్ళిన పని ఏమైందిరా అని ప్రశ్నించేసరికి రాజు ఓడిపోవటాన్ని గురించి వాళ్ళు పోసుగుచ్చినట్టు చెప్పారు. అప్పుడు సమయజ్ఞుడు తన మనసులో ఇలా అనుకున్నాడు, ప్రభువుల ఆస్థానంలో ఉద్యోగం చేయటమే చాలా కష్టమైన పని. ఏమి అంటే ప్రభువు చిత్తం ఏ క్షణానికి ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. అందులోనూ దుర్మార్గుడు ముక్కోపి అయిన రణర్నాముని వంటి రాజు కింద నౌకరీ చేయటం దినదినగండమే. ఏదో దేవుని కృప వల్ల నేటి వరకు దుష్టిని వద్దనైనా నెగ్గుకు వచ్చాను. కానీ ఇంతటితో నా పని సరి. నాకు ఆయువు మూడడం చేతనే ప్రశ్న తప్పిపోయింది. విధి విలాసం ఇలా ఉండగా నేనేమి చేయగలను? అయినా నాలో ఏమున్నది? ఈ సమయంలో నేను అధైర్యపడితే లాభం లేదు. ఆపద వచ్చినప్పుడే గుండె నిప్పరం అవసరం కనుక వెళతాను. పరిస్థితులు గమనిస్తాను. పరమేశ్వరుడు ఆలోచన ఇచ్చిన విధముగా జవాబు చెబుతాను. అంతా జగన్నాటక సూత్రధారుని దయ అని తలచి కోటకు బయలుదేరాడు. తన అలవాటు ప్రకారం రాజు కోపమంతా దిగమింగుకొని సమయజ్ఞునితో ఆప్యాయంగా ప్రసంగం ప్రారంభించాడు. ఈ నక్క వినయాలు ఎందుకో సమయజ్ఞునికి తెలియనే తెలుసు. పైగా పక్కపక్కనే తలారులు పొంచి ఉండటం కూడా కనిపెట్టాడు అతను. అయినా
ఏమీ భయపడలేదు. కొంతసేపు బాతాకాని వేశాక రాజు ఆప్యాయంగా, అయ్యా జ్యోతిష్యుడి గారు, ఎందరెందరికో తమరు జాతకాలు చూసి ఫలితాలు చెప్పారే, మీ జాతకం ఎలా నడుస్తుందో ఎప్పుడైనా స్వయంగా చూసుకున్నారా అని ప్రశ్నించాడు. చూసుకోకేం, చూసుకునే ఉన్నాను ప్రభు అంటూ జ్యోతిష్యుడు ఏమాత్రం అదురు బెదురు లేకుండా సూటిగా చెప్పాడు. అయితే మీ ఆయుర్దాయం ఎంతండి అని మళ్ళీ అడిగాడు రాజు. ఒకవేళ ఏ 10 ఏళ్ళో 15 ఏళ్ళో అని సమయజ్ఞుడు చెబితే పీక మీద కత్తి పెట్టి ఈ మట్టున నిన్ను నరికేస్తే నీ జ్యోతిష్యం తప్పిపోయినట్టే కదా, నీ సంగతే నువ్వు సరిగా చెప్పుకోలేని వాడవు, ఇతరులకు ప్రశ్న చెప్పేదేమిటోయ్ వాజమ్మ అని అనవచ్చు రాజు. ఇంత అర్థమున్నది ఇప్పుడు రాజు వేసిన ప్రశ్నలో. అంత మాత్రానికి లొంగిపోతాడా బుద్ధి కుశలత గల సమయజ్ఞుడు? ఒక్క 5 నిమిషాలు తీవ్రంగా ఆలోచించినట్టు నటించి, రాజా, జ్యోతిష శాస్త్రానికి పార్వతీదేవి శాపం ఉన్నదండి, కనుక జ్యోతిష్యులు చెప్పినవన్నీ జరుగుతాయనటానికి వీలు లేదు, అందులోనూ సొంత విషయంలో అసలే వీలు కాదు. అయితే నా ఆయుర్దాయ విషయంలో మాత్రం ఒక చిత్రమైన రహస్యం ఉన్నది. ఈ రహస్యం నేను నా భార్యకైనా వెల్లడి చేసి ఉండలేదు, కానీ ఏలిన వారు అంతగా నా క్షేమం కోరి అడిగినప్పుడు ఇక దాచటం భావ్యం కాదు. అదేమంటే, నేను మరణించిన 10 గడియలలో ప్రభువులకు ప్రాణ అపాయం కలుగుతుందని జాతకంలో రాసి ఉన్నది, కనుకనే ఎందరో రాజులు రమ్మన్నా తమని వదిలి వెళ్ళడమంటే నాకు మనస్కరించక నిలిచిపోయాను అన్నాడు. ఈ మాట వినగానే రణర్నావుడు ఏమనుకున్నాడో ఏమో తలారులను పొమ్మని సైగ చేశాడు. నలుగురు భటులను తోడిచ్చి సమయజ్ఞుణ్ణి పదిలింగా ఇంటికి పంపించి వేశాడు. నాటి నుంచి సమయజ్ఞునికి చీమైన కుట్టకుండా కాపాడుతూ తన పంచప్రాణాల్లో అతన్ని ఒక ప్రాణంగా చూసుకుంటూ ఉండసాగాడు.